దేవకమ్మ మిమ్మల్ని పెద్దవాడు పిలుస్తున్నారు. గతంలో మా కూతురు కొడుకైన సుకుమార్ విషయంలో మేం చేసిన పొరపాటు కొడుకు విషయంలో జరగకూడదని అనుకున్నారనుకుంటా. రాత్రి ఇల్లు సర్దుతుంటే మా వారి గదిలో ఇవి కనిపించాయి. తన కొడుకు ఒక కూతురుందని వీళ్ళ తాతగారికి తెలిసేమో. అందుకే దేవకిని తన మనోరాలుగా, తన సర్వాస్తులకు వారసురాలుగా చెప్తూ ఆమె పేరునే ఈ ఆస్తి అంతా రాసి పెట్టారు. ఈ నిజం ఊరందరికీ తెలియాలనే మీ అందరినీ పిలిపించాను. మీ అందరి సమక్షంలో దేవకిని మా మనవరాలుగా అంగీకరిస్తూ మనస్ఫూర్తిగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. దేవకి, తీసుకోమ్మా. తెలియక చేసిన తప్పుని మళ్ళీ గుర్తు చేస్తున్నావా? అమ్మమ్మ వెళ్దాం. ఆగు, నీతో మాట్లాడాలి. నా తండ్రి దేవలరాజు రాఘవరావు అని నిరూపించుకోమన్నా గుర్తుందా? ఇదిగో సాక్ష్యం. వీటి కోసం ఎన్ని నాటకాలు ఆడావో అందరికీ తెలుసు. కానీ ఎవరికి చేరాల్సినవి వాళ్ళకే చేరాయి. ఇక బిజినెస్ క్లియర్ మై ప్రాపర్టీ. వెళ్ళిపో. ఏంటమ్మా ఇదంతా? ఆయన ఈ ఆస్తి అంతా ఆ పిల్ల పేరు రాసేశారు. అచ్యుతరామయ్యకి రాఘవ్ భార్య గురించే తెలీదు, ఇక ఆడ కూతురు దేవ గురించి ఎలా తెలుస్తుందమ్మా? ఏం జరిగిందో చెప్పమ్మా. నమస్కారం అమ్మా. మీ ఆస్తులకు వారసురాలు మీ మనవరాలు దేవకి అని మీ భర్త అచ్యుతరామయ్య గారు రాయించిన వీలునామా. ఏంటి, దేవకి మా మనవరాలని ఆయనకు తెలుసా? అసలు నిజంగానే తను మా మనవరాలా? నిజంగా నీ మనవరాలేమమ్మా. నిన్నెక్కడైనా వదిలేసైనా నీ ఆస్థితికి వెళ్దాను వచ్చినోని నేను. తనకిక్కడ విలువ లేకపోయినా నీతోనే బతుకుతాను వచ్చిన పిచ్చిది దేవకి. నువ్వు నన్ను తాకితే అసహించుకునేవాడిని నేను. నిన్ను ముట్టుకుంటే చాలని సంబరపడే నీ ఫ్యాన్ దేవకి. తన తండ్రెవరో నిరూపించుకోమని తప్పు చేశానమ్మా. అది సరిదిద్దుకోవాలని తాతయ్య రాయించినట్టు నేనే వాటిని తయారు చేయించాను. తాతయ్య సంతకం ఫోర్జరీ ఇలా కూడా పనికొస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. ఆ నిజమేదో నేనే చెప్పేదాన్నిగా. దేవకి నీ మనవరాలంటే నువ్వు పిచ్చిదానివి, నీవి పిచ్చి మాటలని నవ్వుతారు. అదే తాతయ్య రాశాడంటే ఊరు నమ్ముతుంది. ఆ గుర్తింపే కదా దేవకి కోరుకుంది. ఆస్తి అంతా తనకిచ్చేస్తే మరి నీకో కిట్టమ్మా. నువ్వు ఉన్నావు కదమ్మమ్మ, నేను తీసుకెళ్తానుగా. మా నాయనే, మా నాయనే. సార్, మీరు చేసిన హెల్ప్కి వద్దయ్యా సుకుమార్. ఏమిటి మొదటిసారిగా నీ పేరుతోనే పిలిచానని ఆశ్చర్యపోతున్నావా? ఇంతకాలం నువ్వులా కనిపించలేదయ్యా. కానీ ఈరోజు మావయ్య ఇవి తన బ్యాగ్లో పెట్టేయండి. అయ్యో, ఏమైందిరా? ఎందుకు కొడుతున్నావో వాడినే అడుగు. వాడికి నా కూతురు నిబద్ధని చెప్పిన మనుషులంతా నా ఇంటికి రాకుండా చేశాడు. ఇలాంటి వాడికా నా కూతురు నుంచి పెళ్లి చేయమని అడిగావు? వాడు అలాంటి వాడు కాదయ్యా. ఏం జరిగిందో చెప్పండ్రా, చెప్పండ్రా. ఏమైంది? ఏం చేశాడయ్యా? ఏం చేశాడా చెప్పరా? వర్ధనమ్మ, మీకు ప్రాణాలు పొయ్యడం మాత్రమే తెలుసు, మీ మనవడికి ప్రాణాలు తీయడం కూడా తెలుసు. నువ్వు పెట్టిన చిచ్చుకి కురుడు పోసుకోవాల్సిన ఆమె భర్త అనుమానం తట్టుకోలేక బిడ్డను తీయించేసుకుందిరా. చెప్పరేంద్రా? గుడ్లు వాళ్ళని బాతుంటే చెప్పండి. ఏం జరిగిందిరా? నిజమేంటో చెప్పరా? అది కాదు మావయ్య. ఇంకేం చెప్తాడు? వర్ధనమ్మ, నీతో బంధుత్వాన్ని కూడా వదులుకుంటాను కానీ నా కుటుంబాన్ని చీల్చిన వీడిని నా అల్లుడుగా భరించలేదు. తప్పు చేసావా? చేసాడమ్మా. డివైడ్ అండ్ రూల్. వీళ్ళండి ఈ ఊరి పెద్ద మనుషులు. తాతకు తగ్గ మానవుడు. ఇంకేముందిరా, ఆడు వాళ్ళ అమ్మమ్మ హ్యాండ్ టు హ్యాండ్ ఆడుకుంటారేమో. బాధ పదనే. అది ఎప్పట్లో నన్ను తప్పుగా తీసుకో. నీ ముఖం చూపించకు. ఈడు మనిషి అవడంతే.